వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజుకి స్వాగతం సుస్వాగతం. ప్రేమని పంచుకోవడానికి, ప్రేమని ఇచ్చుకోవడానికి, ప్రేమని దాచుకోవడానికి వచ్చిన ప్రేమికులకి స్వాగతం సుస్వాగతం. ఓకే, ఇది ఒక దినం. ఎందుకు దినం అని అంటున్నానంటే 365 రోజులు అబ్బాయి అమ్మాయి దాచుకున్న అగ్నిపర్వతాలు ఒక్క రోజుగా ఓయో రూమ్లో బద్దలైపోతున్నాయి. ఇన్నాళ్ళు పార్కులో బద్దలయ్యేవి, పొదల్లో బద్దలయ్యేవి, కానీ ఇప్పుడు ఓయో రూమ్లో బద్దలవుతున్నాయి. ప్రేమ అంత చీప్గా ఉంటుందా భారతదేశంలో? అంటే అంతే కదా. ఇప్పుడు ఎలా చెప్పాలి, సింపుల్ లాజిక్. ప్రేమ అనేది చాలా విలువైనది, అది అందరికీ దొరకదు. ఉందా ప్రేమ అంటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ లేదు, కొంత శాతం ఉంది. ఇదిగో చిన్నది ఆవగింజంత ప్రేమ ఉంటుంది, అది నిజమైన ప్రేమ. అది ఈ ఓయో రూముల్లోనో పొదల్లోనో పార్కుల్లోనో ఇచ్చుకునేది కాదు. చాలా పవిత్రమైనది ప్రేమ. అందరూ అంటారు కదా, చాలా 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 పవిత్రమైనది. కాకపోతే కాలం మారింది, అగ్నిపర్వతాలు అందరి ఒంట్లోనే ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ప్రపంచం వేడెక్కుతుంది, గాలి వేడెక్కుతుంది, నీరు వేడెక్కుతుంది, అన్నీ వేడెక్కుతున్నాయి. వేడెక్కుతున్నప్పుడు సహజం. సో దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్లో పక్కన పెడితే, ఇప్పుడు మనం అరుదైన ఘనత సాధించాం. లాస్ట్ ఇయర్తో 2025తో పోల్చుకుంటే 2026 ఓయో రూమ్లో బుకింగ్ ఏదైతే ఉందో 200% పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే 50% పెరిగింది. సత్యం ఫిబ్రవరి రెండో టైంలోని 70%. ఇప్పుడు వాళ్ళు డబల్ రేటుకి అమ్ముతున్నారు. ఎందుకు అంటే మన వాళ్ళు ఆ టైంకి ఉంటాయో ఉండవు, ఫిబ్రవరి 14th కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే బుక్ చేసేసుకున్నారు. ఏముంది, 1000 రూపాయలు 2000 కదా ఉంటాయి. ఆ టైంకి దొరకకపోతే అంటే బుక్ చేసేసుకుంటున్నారు అందరూ, పని ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచిస్తే తప్ప అని మీరు కాన్సెప్ట్ అడగచ్చు. తప్ప అంటే మీ మనసుకే చెప్తున్నాను. నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు ఓయో రూములు లేని సమయంలో పార్కుల్లోని పొదల్లోని వ్యాలంటైన్స్ డే చాలామంది జరుపుకునేవారు. యాక్చువల్గా అంతకుముందుకి మా చిన్నప్పటికి వెళ్తే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా స్కూల్లో ఆ రోజుల్లో మొత్తం 100 మందిలో ఒకే ఒక్కడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారని ఎవరికీ తెలియకుండా ఆ రోజు స్కూల్ యూనిఫామ్ లోపల టీషర్ట్ వేసుకొని వచ్చి పైన అది కవర్ చేసుకొని స్కూల్ యూనిఫామ్ ఆ రోజు 10th క్లాస్లో ఆడ సివిల్ డ్రెస్లోని చొక్కా విప్పి ఒక గ్రీటింగ్ కార్డు, ఒక రోజు, ఒక క్యాడ్బరీ చాక్లెట్ అమ్మాయికి ఇచ్చారనమాట. ఆ అమ్మాయికి ఇస్తే మేమందరం గోల ఇచ్చేసారో అలా జరిగేది ఆ రోజుల్లో. ప్రేమ ఒక రోజు, ఒక గ్రీటింగ్ కార్డు. ఆడు మా ఫ్రెండ్, ఇప్పటికీ ఆడి పేరు గుర్తుందో చెప్పడం బాగోదు. అయితే అది ప్రేమ. కానీ తర్వాత అప్డేట్ వెర్షన్ ఆటగాళ్ళందరూ పొదల్లోని తుప్పల్లోని ప్రేమికుల దినం సెలబ్రేట్ చేసుకునేవారు. సో ఇక్కడ సమస్య వచ్చి పడ్డది. పొదల్లోని తుప్పల్లోని ఫిబ్రవరి 14th అమ్మాయి అబ్బాయి అన్న వాళ్ళు ఎక్కడైనా కనబడితే ఈ బజరంగ దళం, ఈ గ్రూప్, కొన్ని సంస్థలు, అది ధర్మానికి విరుద్ధం, హిందూ ధర్మానికి విరుద్ధం, సంస్కృతి విరుద్ధం అని చెప్పి వాళ్ళకి అక్కడికక్కడ పెళ్లి చేసేస్తున్నారు. అరే బాబో అన్నా వినట్లేదు. ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో నువ్వు ఫిబ్రవరి 14 అబ్బాయి అమ్మాయి ఎక్కడైనా తిరగచ్చు, ఏం చేసుకోవచ్చు. కానీ రాజ్యాంగం హక్కులను ఉల్లంఘించి ఒక అమ్మాయికి అబ్బాయికి స్వేచ్ఛ ఉన్నా కూడా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మా సంస్కృతి దెబ్బతింటుందని చెప్పి వాళ్ళు వినకపోయినా కూడా వాళ్ళకి పెళ్లి చేసేసి మీరు వీడియోలు తీసేసి, అసలు ఆ రోజు అమ్మాయి అబ్బాయి కనబడితే అది ఏదో బూతులాగా వీడియోలు తీసి పెడుతున్నారు. ఎస్, ఎందుకంటే ఈ మామూలు రోజుల్లో నువ్వు అదే పార్క్కి వెళ్ళు, ఎవడేమండవు. కానీ స్పెషల్ 14 డే కనబడదని తప్పు కింద కనబడుతుంది. దీనికి గల కారణం ఫిబ్రవరి 14th రోజు హైయెస్ట్ కండోమ్స్, హెల్మెట్లు ఏవైతే ఉన్నాయో అవి సేల్ అవుతున్నాయి. ఎందుకు సేల్ అవుతున్నాయంటే మేము కొండోమ్ కొనుక్కున్నాము, ఓయో రూమ్కి వెళ్ళాము. ఏం చేశారు అంటే ఏం చేయలేదు అనడం అది తప్పు కింద అవుతుంది. ఓకే, ఇప్పుడు దొంగ తిరుగు లేకుండా పాయింట్కి వద్దాం. ఇప్పుడు నీ కెరియర్ ఇంకా నువ్వు టీనేజ్లోనే ఉన్నావు. టీనేజ్లో ఉండి ఆకేదో పువ్వేదో తెలియదు, ఓన్లీ కోరికలే ఎక్కువ ఉన్నాయి. ఆ ఓయో రూమ్ అనేది కోరికలు తీర్చుకోవడానికి అవుతుంది. ఇంకా కెరియర్ స్టార్టింగ్లో ఉన్నావు, ఇంకా నీకు జాబు రాలేదు, ఉద్యోగం రాలేదు, కెరియర్ కేసు వెతుకుతున్నావు, ఇంకా అక్కడికి వెళ్తున్నావు, అక్కడ కోరిక తీర్చుకోవడానికి వెళ్తున్నావు. కరెక్ట్గా చెప్పాలంటే, చాలా పర్ఫెక్ట్గా చెప్పాలంటే, పెళ్ళికి ముందు మీరు చేయాలనుకున్నా కూడా అది తప్పు కింద అవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే బాగా చదువుకొని అర్జెంటుగా
మంచి జాబ్ తీసుకొని ఒక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి నువ్వు ఓయో రూమ్కి వెళ్తే నీకేమవుతుంది? కుక్కలు, పిల్లులు అని ప్రపంచంలో ఉన్న అన్ని జంతువులకి పిల్లలు ఉన్నాయి. దరిద్రం ఏంటంటే మానవ జాతిలో మనిషికి లేకుండా పోయింది. వన్స్ నువ్వు ఓయో రూమ్లకు అలవాటు పడ్డావి అంటే పెళ్ళి మీద ఇంట్రెస్ట్ పోతుంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇంకా ఏదో నాలాగా ఒంటికేసి ఒంటుకొమ్మలో తెల్లార్లు జీవితాంతం అలా ఉండిపోతావు. ఇప్పుడు నేనంటే ప్రపంచంలో ఉన్నాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ కంట్రీస్ డేటింగ్ కల్చర్ అనేది ఉంది. సో నాకు అది కంఫర్ట్గా ఉందో నేను అలా ఉన్నాను. కానీ ఇండియన్లో అలా కాదు కదా. ఇండియా సంస్కృతి సాంప్రదాయాలు, ఇండియా ఉన్న కల్చరు, క్లైమేట్ ప్రకారం నువ్వు కపుల్తో ఉంటేనే హ్యాపీ లైఫ్. ఒంటరిగా ఉంటే లోకులు కాకులు, సమాజం చాలా చెడ్డది. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని వేధింపులు మామూలుగా ఉండవు. రాకాసం ఒక దాడి చేస్తుంది. ఇండియాలో వెస్ట్రన్ కల్చర్స్లో అంత లేదు. అమ్మాయి వాళ్ళ పెళ్ళిళ్ళు అసలు పెళ్ళిళ్ళే కాదు. వెస్ట్రన్ కల్చర్స్లో ఈరోజు పెళ్లి చేసుకుంటారు, వ్యాలంటైన్స్ డే రోజు పెళ్లి చేసుకుంటారు, నెక్స్ట్ డే రోజు విడిపోయిన సందర్భాలు ఇన్ని చూశాను నేను. ప్రపంచంలో ఏ వివాహ బంధం, పోర్చుగల్ 60% వివాహ బంధం, ఇంకా యూరోప్, స్పెయిన్ 60% వివాహ, బ్రెజిల్ 40% వివాహ బంధం. అన్ని దేశాలు వివాహ బంధాలు 40%, 60%, 50%. కానీ ఇండియా ఒకే 1% ఉంది. 99% మన వివాహ బంధం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మన బాండింగ్, మన కల్చరు, మన రిలేషన్స్ అంత బాగుంటాయి. దానికి గల కారణం సర్వేలు చెప్తున్నాయి. అందుకే నేను విదేశాల్లో చాలామంది అమ్మాయిలు అడుగుతారు, ఇండియన్స్ హస్బెండ్స్ ఆర్ బెస్ట్ హస్బెండ్స్ అంటారు కదా, చేసుకోవచ్చు అంటే కళ్ళు మూసుకొని, అది ఏ మతమైనా కూడా, మీరు ఇండియా నుంచి అబ్బాయి వస్తారంటే కళ్ళు మూసుకొని చేసుకొని మీ హ్యాపీ లైఫ్ బాగుంటుందని చాలా అమ్మాయిలకి నేను చాలా కంట్రీస్లో సజెషన్ ఇచ్చాను. వాళ్ళు కూడా అవును మా ఫ్రెండ్స్ చాలామంది ఇండియన్ అబ్బాయిలు వాడు విడిపోలేదు, మేము చూస్తున్నాం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు అవి, వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఎస్, ఇండియన్ అబ్బాయిలు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే మనకి అవన్నీ విలువలు తెలుసు. ఫారెన్ కంట్రీస్లో విలువలు తెలియదు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, విలువలు అనేవి లేవు. ఎందుకు దాని గల కారణం, పెళ్ళికి ముందు వీళ్ళు ఓయో రూములు, అదే ఇక్కడ ఓయో రూములు కదా, ఇక్కడ హోటల్లో డేటింగ్ కల్చర్స్తో ఒక్కొక్కరు ఒక్కొక్క 10 అమ్మాయిలు, 20 అమ్మాయిలు, 30. నేనే ఆటగాను. ఇంకా నా కౌంట్ మీకు తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు, చాలాసార్లు చెప్పాను, నా వీడియోలో కూడా చూపించి. నాది పక్కన పెట్టండి, నాది కంప్లీట్గా విరుద్ధం. అది నేను ఎన్నిసార్లు డేటింగ్ కల్చర్లో డేటింగ్ చేసి చూపించినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నేను చేస్తుంది తప్పనే చెప్తాను. ఎందుకంటే అది మన కల్చర్ కాదు, మన కల్చర్ వేరు. మన కల్చర్ పర్ఫెక్ట్గా మన పెద్దలు మనకి లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఈ ఓయో రూము, వ్యాలంటైన్స్ డే వెస్ట్రన్ కల్చర్ మనది కాదు. నువ్వు చేసావంటే నీ జీవితం సంకనాకపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, అమ్మాయిలకి మరీ చెప్తున్నాను, అమ్మా ఇప్పుడు ఒక్కసారి నువ్వు అబ్బాయి చేతిలో పడ్డావంటే అది నలిపి వదిలేస్తావు. తర్వాత ఆడికి నువ్వు చాలా చీప్గా కనబడుతుంది. 5 నిమిషాల సుఖం కోసం మీరు దయచేసి ఓయో రూముల దాకా వెళ్ళిపోకండి. తర్వాత అబ్బాయికి కెరియర్ ఉండదు, అమ్మాయికి కెరియర్ ఉండదు. ఇది జీవితాంతం మీరు ఫీల్ అవుతారు. మీరే చూసుకోండి, మీకే అర్థం చేసుకోండి. నేను చెప్పడానికి బాగోదు. ఎస్, మీకు కెరియర్లు ఉండవు. కెరియర్ ఉండదు అంటే ఎందుకంటానంటే, ఆ అబ్బాయి పెళ్ళి, సంస్కృతి, సాంప్రదాయం, ఆ 3 రాత్రులు, హనీమూన్, అబ్బో చాలా గొప్ప. నిజంగా కరోనా రాకపోతే ఈ పాటికి నా చేతిలో 2 పిల్లలతో వీడియోలు చేస్తూ మీకు కనబడను. కరోనా వచ్చింది, ఎన్నో కళలు కన్నాను, ఎల్ఐసి పాలసీలు కొనుక్కున్నాను, అబ్బో పిల్లల పేర్లు కూడా పెట్టేసుకున్నాను. ఏం చేస్తాం, కళ్యాణంకి వచ్చినాక కళ్యాణం రాసి ఉండాలి నుదుటి మీద. నన్ను దేవుడిని ఆటగాడిగా బతుకొని వదిలేశారు. సంసారం, పిల్లలు, ఆ బాధ్యత నీకొద్దు, నువ్వు ఆటగాడిగా బతుకొని అన్నారు. నిజంగా చెప్తున్నాను. ఎక్కడైనా పెళ్ళి కోసం అబ్బాయి వ్రతాలు చేస్తారా? నేను వ్రతాలు, నోములు, హోమాలు ఇండియాలో ఉన్న గుళ్ళన్నీ తిరిగేశాను. కావలిస్తే చూసుకోండి, అన్ని పెళ్ళైపోలో పిల్లలు పుట్టాలో దేవుడు నాకు ఇలా రాత రాశారు. కానీ ఏం చేస్తానండి, నాకు ఒక ఆకాశంలోనే ప్రపంచం ఎక్కడో ఒక రాసి ఉంటుంది, నాకు ఒక పిల్లం ఏదో దేశంలో తగులుతుంది, దాన్ని చూసుకొని చేసుకుంటాను. ఇండియా వాళ్ళనైతే చేసుకోను, ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరిమణులు. ఈ వీడియో ఎంతతో సమాప్తం. వ్యాలంటైన్స్ డే, నన్ను క్షమించండి. దీనికి నేను విరుద్ధం, ఆటగాళ్ళకి విరుద్ధం, సంస్కృతి సాంప్రదాయాలకే నా ఓటు. మళ్ళీ చెప్తున్నాను, మీ మంచికో చెప్తున్నాను. మెయిన్ ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు చాకు మీద పడినా బొక్క ఆకుకి, ఈ సిద్ధాంతాన్ని మళ్ళీ చెప్తున్నాను. ఇది మీరే ఊహించుకోండి, ఇక్కడ ఆకు ఎవరో ముళ్ళు ఎవరో, తర్వాత మీ ఇష్టం. ఓకే, కెరియర్లో సెటిల్ అవ్వండి, తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండండి. సర్వజన సుఖనోభవంతో. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. జై హింద్.